హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్‌లో ఉండే వీడియోస్ అన్నీ ఒకసారి చూసి నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో వచ్చేసి 2 కేజీల బియ్యంతో అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలామందికి అరిసెలు తక్కువ క్వాంటిటీలో చేసుకోవడం వస్తుంది, కానీ అదే ఎక్కువ క్వాంటిటీలో అంటే భయపడిపోతూ ఉంటారు. అలాంటి భయాలేం లేకుండా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అన్నీ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా అరిసెల ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి అరిసెలకి బియ్యం నానబెట్టుకోవాలి. దానికోసమైతే ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న రేషన్ బియ్యం 2 కేజీలు. 2 కేజీల బియ్యం కూడా నేను రెగ్యులర్‌గా కొలుచుకునే గ్లాస్‌తో 6 గ్లాసులు వచ్చినాయన్నమాట. మీరు కూడా ఏదైనా గ్లాస్‌తో కొలుచుకొని బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 24 గంటల పాటు నానబెట్టుకోండి. అంటే ఈరోజు ఉదయం నానబెడితే మళ్ళీ రోజు ఉదయం అరిసెలు చేసుకోవాలి. అలా నానబెట్టిన తర్వాత మధ్య మధ్యలో నీళ్ళనైతే మార్చుకుంటూ ఉండండి. అలా నానిపోయిన బియ్యాన్ని నీళ్ళు మొత్తం వంచేసి ఇలా వడపోసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా క్లాత్ పైన ఇలా బియ్యం మొత్తాన్ని పరిచేసి లైట్గా ఆరనివ్వండి. ఆరబెట్టుకునేటప్పుడు ఫ్యాన్ మాత్రం అస్సలు వేసుకోకూడదు. నార్మల్గానే ఆరిపోవాలి. బియ్యం లైట్గా ఇలా తడిగా ఉన్నప్పుడు కొన్ని బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టుకోవడం కష్టంగా అనిపిస్తే కనుక మిల్లుకి కూడా వేపించుకోవచ్చండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న బియ్యాన్ని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆ పొడిని ఏదైనా ఒక పెద్ద బరాతంలోకి జల్లెడ పెట్టుకొని జల్లించేసుకోవాలి. తడి బియ్యం పిండి కాబట్టి జల్లించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. అలాగే పిండిని ఇలా జల్లించుకునేటప్పుడు జల్లెడని చేత్తో కొడుతూ జల్లించుకున్నారంటే తొందరగా దిగుతుందనమాట. ఇలా పిండి మొత్తాన్ని జల్లించేసుకున్న తర్వాత వచ్చిన నూకనైతే మళ్ళీ వాయిలోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలాగే బియ్యం మొత్తం అయిపోయేంత వరకు మిక్సీ పట్టుకుంటూ అలాగే జల్లించుకుంటూ తడి బియ్యం పిండి అయితే రెడీ చేసుకోండి. అలాగే మీరు అరిసెలకు నానబెట్టుకోవాలనుకున్నప్పుడే మీరు తీసుకోవాలనుకున్న దానికంటే కొద్దిగా బియ్యం ఎక్కువ వేసుకోండి. సో దట్ తడి బియ్యం పిండి ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. ఒకవేళ పాకం లూజ్ అయినా కూడా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండి మొత్తం ఆరిపోకుండా వీడియో క్లిప్లో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా చేత్తో నొక్కి పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం పట్టుకోవడం కోసం స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం చొప్పున వేసుకోవాలి. అంటే ఇంకా గుర్తుగా చెప్పాలంటే కనుక మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో 3/4 గ్లాస్ బెల్లం పొడి చొప్పున వేసుకుంటే సరిపోతుందండి. అంటే మనం ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే అన్ని 3/4 గ్లాసులు బెల్లం పొడి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మీరు బెల్లం బియ్యం ఇవన్నీ కొలుచుకోకుండా ఈజీగా అయిపోతుంది. సో ఇలా ట్రై చేయండి. ఇప్పుడు అందులోకి ఒక 3/4 గ్లాస్ నీళ్ళు కూడా వేసుకొని బెల్లంను అయితే కరగనివ్వండి. బెల్లం అంతా కరిగిపోయి అంతా నీళ్ళలాగా అయిపోయిన తర్వాత దాన్ని ఇలా ఒక గిన్నెలోకి వడగట్టేసుకోండి. సో దట్ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కనుక పక్కకు తీసేసుకోవచ్చు. ఇప్పుడు వడగట్టుకున్న బెల్లపు నీళ్ళని మళ్ళీ ప్యాన్లోకి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండండి. అలాగే బెల్లం పాకం ఉడికే కొద్దీ నురగలుగా రావడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కాసేపటికి బెల్లం ఉడికిపోయి నురగలుగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైనా కొత్తగా చేసుకునే వాళ్ళైనా ఇలా నురగలు రావడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే పాకం చెక్ చేసుకునే ప్రతిసారి కూడా మంటని సిమ్లో పెట్టేసుకొని చెక్ చేసుకోండి. పాకం చెక్ చేసుకోవడం కోసం ఏదైనా ఒక ప్లేట్లోకి నీళ్లు తీసుకొని అందులోకి ఉడుకుతున్న పాకాన్ని కొద్దిగా తీసి ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ పాకాన్ని చేత్తో దగ్గరికి అనుకుంటూ వచ్చామంటే కనుక ఉండలాగా రావాలండి. ఇక్కడ నాకు కూడా ఇంకా పాకం రాలేదనమాట. సో ఇంకొంచెంసేపు అయితే ఉడికించుకున్నానండి. ఇంకొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ పాకం అయితే చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా నీళ్ళల్లో వేసిన తర్వాత అంతా దగ్గరకు అనుకుంటే ఇలా జెల్లీలాగా ఫామ్ అయిపోయి ఆ జెల్లీ మన చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట. అలా వచ్చిందంటే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్లు. ఆ టైంలో కిందికి దించేసుకొని సేఫ్టీగా కొద్దిగా పాకాన్ని ఇలా పక్కన ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. పాకం లూజ్ అయినా గట్టి అయినా అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిన పాకంలోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తడి బియ్యం పిండిని కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలిపేసుకోండి. ఇలా పక్కన ఎవరైనా ఉంటే కనుక ఒకరు పిండి వేస్తూ ఒకరు కలుపుకుంటూ ఉన్నారంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా పని కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఇలా కొద్దిగా పిండిని వేసుకుంటూ మొత్తం అంతా కూడా పాకంలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి.
అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు కలుపుకునేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుందన్నమాట. నిదానంగా ఓపిక్గా అంతా బాగా కలిపేసుకున్నారంటే మొత్తం అంతా కూడా ఇలా చలివిడిలాగా రెడీ అయిపోతుందండి. అలాగే కలుపుకున్న ఎమ్మటే చలివిడి కాస్త ఇలా లూజ్గానే ఉండాలన్నమాట. చూడండి, అరిసెలు చేసుకోవడానికైతే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటూ అంతా బాగా కలిపేసుకోండి. ఇక్కడ నేనైతే కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా నూనె వేసుకున్నానండి. నూనె వేసుకునేటప్పుడు మాత్రం ఫ్లేవర్లెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. శనక్కాయ నూనె లాంటివి వేసుకున్నారంటే అరిసెలు కూడా అదే స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక మొత్తం నెయ్యి వేసేసుకోండి. అరిసెల టేస్ట్ చాలా బాగుంటుందండి. నెయ్యి నూనె వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట పాటు వదిలేసుకోవాలి. గంట కల్లా చలివిడి అంతా కూడా సెట్ అయిపోతుంది. ఇక్కడ గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి, చలివిడి మొత్తం కాస్త గట్టి పడిపోయింది. ఇప్పుడు మొత్తాన్ని గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే చలివిడి కనుక గంట తర్వాత కూడా గట్టి పడకుండా ఉన్నట్లయితే కనుక ఇంకొద్దిసేపు వదిలేసేయండి, గట్టి పడిపోతుంది. అలాగే పిండి అరిసెలు చేసుకోవడానికి కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ చేతికి కొద్దిగా తేమ చేసుకొని చలివిడిని కొద్దిగా చేతిలోకి తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి. పిండి కనుక చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే కనుక అరిసెలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినట్లండి. అలా సెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అరిసెలు ఒత్తుకోవడం కోసం బటర్ పేపర్ అయినా లేదంటే కవర్ కానీ లేదంటే అరిటాక్ కానీ తీసుకొని ఇలా ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని నువ్వుల్లో అద్దేసుకోవాలి. నువ్వులు తీసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా నీళ్లు కానీ పాలు కానీ వేసుకొని నువ్వులు కలిపేసుకోండి. ఇప్పుడు ఆ చలివిడిని నువ్వుల్లో డిప్ చేసేసుకొని ఆ తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా అరిసెలాగా ఒత్తేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసి ఫస్ట్ ఆయిల్ కాగిందో లేదో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ చెక్ చేసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోండి. ఆయిల్లో వేసిన తర్వాత గరిటెతో ఇలా కలిపారంటే ఎమ్మటే పైకి రావాలన్నమాట. అలా పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడెక్కిపోయినట్లు. అరిసెలు చేసుకోవడానికి ఆయిల్ అయితే పర్ఫెక్ట్ హీట్లో ఉండాలన్నమాట. లేదంటే మనం అరిసెని ఆయిల్లో వేయగానే విడిపోయినట్లుగా అయిపోతాయి. సో ఆయిల్ని మాత్రం జాగ్రత్తగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం చేసి పెట్టుకున్న అరిసెని వేసేసుకోవాలి. ఇలా అరిసెని వేసుకున్న తర్వాత గరిటెతో పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఉన్నారంటే అరిసె చక్కగా పొంగుతుంది. అలాగే అరిసెని రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చేసుకొని ఆ తర్వాత ఎక్స్ట్రా ఉండే ఆయిల్ మొత్తాన్ని ఒత్తేసుకోండి. బాగా అలవాటు ఉండే వాళ్ళైతే డైరెక్ట్గా కాల్చుకునేటప్పుడే పెనం పైన ఒత్తేసుకుంటారనమాట. అలవాటు లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఇలాగే మిగిలిన అరిసెలన్నీ కూడా కాల్చేసుకోవడమేనండి. ఇలా ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు ఒక్కరే చేసుకుంటారని చెప్పను, కానీ ఇద్దరు ఉంటే పని అయితే ఈజీగా అయిపోతుందండి. అలాగే మనం అరిసెలు చేసుకునే కొద్దీ పిండి కూడా ఆరిపోతుందనమాట. మధ్య మధ్యలో పిండి మొత్తాన్ని ఇలా బాగా కలిపేసుకొని ఆ తర్వాత అరిసెల్లాగా చేసేసుకోండి. అలాగే నువ్వులు లేకుండా కూడా అరిసెలు చేసుకోవచ్చు అనమాట. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోండి. కాకపోతే నువ్వులు వేసుకుంటే కనుక అరిసెలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే ఎవరైనా కూడా అరిసెల్ని ఈజీగా చేసేయచ్చండి. ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నాను కాబట్టి ఆయిల్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. అలాగే ఫస్ట్లో తీసుకున్న పెద్ద పెనంలో ఆయిల్ అడుక్కొచ్చేసింది. అలా ఆయిల్ అడుక్కు రావడం వల్ల అరిసెలు అయితే చక్కగా రావండి. అందుకని నేను ఇంకొక ప్యాన్లోకి మార్చుకున్నాను. ఇలా చూసుకుంటూ పిండి మొత్తాన్ని అరిసెల్లాగా చేసేసుకోవడమేనండి. చూసారు కదా అరిసెలు ఎంత చక్కగా వచ్చాయో. మీరు కూడా ఈ టిప్స్ పాటిస్తూ చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయండి. ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.